నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఈ యొక్క కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము. అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. నెక్స్ట్‌గా ధనుర్రాశి పీపుల్. ధనుస్సు రాశి వారికి ఏంటి అంటే ఈ యొక్క సప్తమ స్థానమైన మిథున రాశిలో గురుడు యొక్క గోచార సంచారం ఈ సవ్య దిశలో గురుడు యొక్క గోచార సంచారం మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు ఉంటుందన్నమాట. కంప్లీట్‌గా మీ లగ్న చతుర్థాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఫోకస్ ఏరియా అనేది ఈసారి 7th హౌస్ అయింది. సో, 7th హౌస్ అంటే ఏంటి? సప్తమ స్థానం అంటే మీ యొక్క స్పౌస్ అండ్ మీ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్‌కి సంబంధించింది. కలత్ర స్థానం అనమాట. మ్యారేజ్‌కి సంబంధించింది. అండ్ అట్లనే ఈ యొక్క పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ గానీ అండ్ అపోజిట్ పీపుల్ కావచ్చు. అండ్ ఈ యొక్క కంఫర్ట్స్‌కి సంబంధించింది. అండ్ అన్నీ కూడా మీ ఇంక్లినేషన్స్ కావచ్చు, అన్నీ కూడా సప్తమ స్థానం అనేది మనకి సూచిస్తూ ఉంటుంది. అండ్ కొంత భాగం వరకు మీ పబ్లిక్ ఇమేజ్‌ని కూడా సూచిస్తుందనమాట. సో, ఇందులో సో, దానివల్ల ఏంటంటే ఫస్ట్ పాయింట్ మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఏంటంటే ఈ సింగిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి పార్ట్నర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇదైతే. సో, సింగిల్ పీపుల్ అంటే ఈ లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి తీసుకోవచ్చు. లేదంటే అన్‌మ్యారీడ్ పీపుల్ పెళ్లి కోసం చూస్తున్న వారు కావచ్చు, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారు కావచ్చు. ఇలాంటి వారికి ఈ టైం పీరియడ్‌లో పెళ్లి కుదరడం కావచ్చు, పెళ్లి సంబంధాలు బాగా రావడం గానీ, ఇలాంటివన్నీ కూడా బాగా ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ మ్యారీడ్ కపుల్స్ గనుక ఉంటే ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్‌లో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఇంకా బాండ్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా చాలా బెటర్ అవుతుందన్నమాట ఈ మ్యారీడ్ కపుల్ బాండ్ అనేది. నెక్స్ట్ ఇంకా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుతుంది. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ జరగడం అంటే ఏంటంటే మీ యొక్క మంచి బిజినెస్ పార్ట్నర్స్ దొరకడం గానీ, ఇన్వెస్టర్స్ దొరకడం గానీ, మీ యొక్క వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మంచి ఇన్వెస్టర్స్ దొరకడము. అండ్ ఎక్స్‌పాన్షన్ చేసుకోవడం అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం గానీ, విస్తరింపు చేసుకోవడం కానీ, అంటే ఎక్కువ స్టాల్స్ ఓపెన్ చేయడం లాంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హోటల్ ఉండిందనుకోండి, మల్టిపుల్ లొకేషన్స్‌లో హోటల్స్‌ని స్టార్ట్ చేయడం కానీ, అట్‌లీస్ట్ ఒక లొకేషన్ ఎక్స్ట్రా లొకేషన్‌లో స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా మొబైల్ సర్వీసెస్‌కి సంబంధించిందుంటే మల్టిపుల్ లొకేషన్స్‌లో సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవడం గానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎనీ స్మాల్ ఆర్ లార్జ్ స్కేల్ ఆఫ్ బిజినెస్, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, లార్జ్ స్కేల్ బిజినెసెస్ కావచ్చు, ఏదైనా సరే మీరు మంచి విస్తరించడం గానీ, అభివృద్ధి గానీ బాగా ఉండడం జరుగుతుందనమాట. ఈ టైం పీరియడ్‌లో బిజినెస్ పార్ట్నర్స్ బాగా దొరుకుతారు. మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. అండ్ ఇంకా పబ్లిక్ ఫేమ్ అనేది బాగా పెరుగుతుందనమాట. లైక్ ఏంటంటే సోషల్ సర్కిల్‌లో కావచ్చు, మీ యొక్క అపోజిట్ పీపుల్ విషయాల్లో కావచ్చు, మంచి పబ్లిక్ ఫేమ్ అనేది రావడం. అండ్ మీ ఆఫీస్‌లో గానీ, మీ యొక్క వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్‌తో మంచి రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ అవ్వడం. అండ్ వారి దగ్గర కూడా కొంచెం కొంచెం మంచి పేరు ప్రతిష్టలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇంకా జాయింట్ వెంచర్స్ అంటే ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్‌కి సంబంధించిన డీల్స్ చేసే వారికి ఇది ఎక్కువ కనెక్ట్ అవుతుందనమాట ఈ ప్రెడిక్షన్స్ అనేది. సో, చతుర్థ స్థానాధిపతి కూడా. సో, ఆబ్వియస్‌గా మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీల్స్ అనేది బాగా కుదరడం గానీ, లైక్లీ మైండెడ్ పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవ్వడం కానీ, అండ్ ఎమోషనల్ కంఫర్ట్ అనేది బాగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా ఏంటి అంటే ప్రాపర్టీస్‌కి సంబంధించి కాంట్రాక్ట్స్, సైనింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఎప్పటినుంచో ఆగిపోయిన ఈ యొక్క బిజినెస్ ప్రపోజల్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ పలానా ల్యాండ్‌ని ఒకటి కొంటాను అని చెప్పి ఒక క్లయింట్ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండి కొనకుండా డిలే చేస్తూ ఉంటే, వాళ్ళందరూ కూడా ఫైనల్‌గా సైనింగ్ చేయడం గానీ, కాంట్రాక్ట్స్ అనేది ఓకే చేసుకోవడం గానీ, కొనడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయన్నమాట. ఎందుకంటే సప్తమ స్థానం అనేది మీకు మిథున రాశి అవుతా ఉంది. మిథున రాశి అనేది న్యాచురల్ థర్డ్ హౌస్ అనమాట. సైనింగ్స్, కాంట్రాక్ట్స్, డీల్స్ వీటన్నిటికి సంబంధించిన స్థానం. సో, కాబట్టి ఈసారి ఈ వెంచర్స్‌కి సంబంధించిన దాంట్లో సక్సెస్ అనేది బాగా ఉండడం జరుగుతుంది. అండ్ యాస్ వెల్ యాస్ చతుర్థ స్థానం మీ యొక్క ఎమోషనల్ కంఫర్ట్‌కి సంబంధించింది. మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించింది. కంఫర్ట్ జోన్స్ ఇవన్నీ కూడా. సో, కంఫర్ట్ జోన్స్ అనేది బాగా ఫైండ్ ఔట్ చేసుకోగలగడం కానీ, అండ్ మంచి ఎమోషనల్ క్లారిటీ అనేది బాగా రావడం గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట.
అండ్ బిజినెస్ రీత్యా ట్రావెల్స్ అనేది జరగడం కూడా ఉంటుంది. వ్యాపార విషయాల రీత్యా ఓవర్‌సీస్ ట్రావెల్స్ అంటే విదేశాల ట్రావెల్స్ కావచ్చు, లేదంటే ఈ వితిన్ ఇండియాలో అయినా సరే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్సెస్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తారనమాట. అంటే మీకు గమనించుకుంటే ఈసారి ధనురాశి పీపుల్‌కి అన్ని రంగాల్లో కలిసొస్తుందా అంటే అట్లేం లేదు. మ్యారేజ్‌కి సంబంధించి, ప్రాపర్టీస్‌కి సంబంధించి, మానసిక ప్రశాంతతకి సంబంధించి, బిజినెస్‌కి సంబంధించి ఈ 4 విషయాల్లో తప్పిస్తే రిమైనింగ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి రిమైనింగ్ స్థానాలకు సంబంధించిన కారకత్వాస్ ఎక్కువ అప్లై అవ్వట్లేదనమాట. కాబట్టి అంత హైయర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు ధనురాశి వారైతే. ఈ టైం పీరియడ్ యావరేజ్‌గా ఉంటుంది. అంటే ఆ యావరేజ్ కూడా పాజిటివ్‌గానే ఉంటుందనమాట. నెగెటివ్ సైడ్ ఏం లేదు. కొన్ని విషయాలే కాబట్టి యావరేజ్ అని చెప్పాల్సొచ్చింది. సో 4 విషయాలు మాత్రం ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఇదనమాట కంప్లీట్ యూనిక్ 5-6 హైలైటెడ్ ప్రిడిక్షన్స్ అయితే. ఇంకా పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్, నెగెటివ్స్ అంటే నెగెటివ్స్ అన్నీ చెప్తాను. సో స్వీట్ కోటింగ్ చేసి మభ్యపెట్టడాలు ఇలాంటివి ఏమి ఉండవనమాట మన ఛానల్‌లో. సో మీరు కావాలంటే పాస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో సో ఇదనమాట. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. అండ్ ఒక 10 సెకండ్స్ తర్వాత మీకు ఒక వీడియో యాడ్ ప్లే అవుతుంది. మన కోర్సుకి సంబంధించింది. ఓకే, ఆస్ట్రాలజీ కోర్స్ బ్యాచ్ 2 అనేది మార్చి సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవ్వబోతుంది కదా! సో దానికి సంబంధించిన యాడ్ అనమాట. సో దాంట్లో సిలబస్ గాని, కోర్స్ ఫీస్ గాని, కోర్స్ స్ట్రక్చర్ గాని అన్నీ కూడా ఉంటాయి. అన్నీ చూడండి. మీకు అంతా ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. బిగినర్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ లెవెల్ వరకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఈస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్. ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.